హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇజ్రాయెల్, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం తాలూకా ప్రభావం ముఖ్యంగా భారతదేశం పైన ఉండబోతుందా? ప్రపంచం మీద ఈ యుద్ధం తాలూకా ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రస్తుతానికి మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్, ఇజ్రాయెల్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఇరాన్కి యుద్ధం గురించి ముఖ్యంగా దీని మీద ఈ సంవత్సరం ఈ యుద్ధంతో పాటు ఇంకా ఏమన్నా జరగబోతున్నాయా? ఇది ఇక్కడతో ఆగిపోబోతుందా, లేదంటే దీనికన్నా వేరే దేశాల మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపించబోతుందా? ఖచ్చితంగా ఇప్పుడు మనము గమనించినట్టయితే కనుక యుద్ధ వాతావరణం మన యావత్ ప్రపంచ దేశాలు మనం గమనించినట్టయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి వార్ ఏదైతే ఉందో ఈ యుద్ధ ప్రపంచం అని చెప్పొచ్చు. మనకి ఇది రెడ్ సాయిల్ అంటారు అనమాట. అంటే మనకి గ్రహాల్లో రాహు సైతం ఎక్కువగా కనిపిస్తుండడం వలన, కేతు నీచులోకి వెళ్ళకపోవడం వలన ఇక యుద్ధ ఛాయలు అనేది బాగా కనిపిస్తూ ఉండే అనమాట. ఇక ఈ రానున్నటువంటి పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో మార్చి 19 తారీఖు 2026 సంవత్సరం నుంచి ఏప్రిల్ 17 తారీఖు 2027 సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ పరాభనామ సంవత్సరంలో భారతదేశానికి వచ్చేటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటి సంక్షోభం ఏర్పడబోతుంది? మనం ఒకసారి బాగా గమనించినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు ప్రభావితమైనటువంటి వాతావరణం బాగా కనిపిస్తుంది. రాహు ప్రభావితమైతే కనుక ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా శాతం ఇలాంటి యుద్ధ వాతావరణం వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. మనకి విరు దేశాల్లో కనుక మనం గమనించినట్టు కనుక ఇజ్రాయెల్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అమెరికా లేకుండా ఎలాంటి యుద్ధం రాదు ఈ రోజుల్లో అయితే కనుక, ఆయన హస్తవాయి లేకుండా ఎక్కడా రాదు. అలానే మనకి ఇప్పుడు అంటే పక్కింట్లో బాగుంది అంటే మన ఇంట్లో నిప్పేసుకుంటే పక్కింట్లో కూడా తగలబడుతుంది. కాబట్టి మన పక్కింట్లో తగలబడుతుంది కదా, మనం ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు కూడా ఎప్పుడోప్పుడు అంటే అంటుకుంటుంది. విరు దేశాల్లో యుద్ధం జరుగుతుంది అంటే కనుక ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. వాతావరణ ప్రకారంగా వచ్చేసి అమెరికా హస్తం ఎక్కడైతే ఉంటుందో ఆ దేశం గెలుపొందడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికన్నా మరొక విషయం ఏంటంటే కనుక భారతదేశం ఏ దేశానికి సపోర్ట్ చేస్తుందో ఆ దేశం కూడా గెలుస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది కూడా కొన్ని ప్రభుత్వాలు ఉన్నంత వరకే ఈ యొక్క ఛాయ ఉంటుంది. అలానే ఇజ్రాయెల్ కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి ఇరాన్ కావచ్చు, ఈ యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఇది అమెరికా హస్తం లేకుండా జరిగినటువంటి కాదు. అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంది. మరొక విషయం, రానున్నటువంటి పరాభనామ సంవత్సరంలో ఏదైతే ట్రంప్ ఉన్నారో, అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారో, వారి యొక్క జాతకం అయితే ఎవ్వరు ఆపలేరు, ఎవ్వరు కూడా వాటిని టచ్ చేయలేరు. ఆయన జాతకం చాలా బాగుంది. అలానే కాకపోతే యుద్ధ వాతావరణ జాతకం ఉంది. ఆయనకి కుజుడి యొక్క బలం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక సూది కావాలంటే పరమానంద శిష్యులు గుండు సూదిని ఒక మొద్దుకి తీసుకొచ్చినట్టుగానే ఇప్పుడు ఏదైతే అమెరికా కావాలో దాన్ని మాటతోనో మంచితనంతోనో తీసుకొచ్చుకోకుండా ఇలాంటి బెదిరింపు ఛాయలతోనో యుద్ధాలతోనో వారు సాధించుకునే దానికైతే కనిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనకి ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరుగుతూ ఉంది, అట్లానే ఇప్పుడు కూడా ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉంది. అట్లానే ఇప్పుడు మనకి ఏదైతే ఇజ్రాయెల్ ఉందో ఈ ఇజ్రాయెల్ని ఆధిపత్య పోరు కోసం కావచ్చు, ఈ యొక్క అమెరికన్ ఏదైతే సిటిజన్స్ ఉందో ఇతను ఇక్కడైతే మనకున్నటువంటి ఇరాక్లో ఉన్నటువంటిది, ఇరాన్లో ఉన్నటువంటి అక్కడ వ్యవస్థ ఉందో అది మొత్తం కూడా పట్టుకోవాలని చెప్పేసి చేసేటువంటి ఛాయలో అదృశ్య జాతకం బాగలేదు. ఇప్పుడు మరణించినటువంటి ఇజ్రాయెల్ మనకి ప్రెసిడెంట్ అమెరికన్ ఇరాక్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మృతి చెందారని చెప్పేసి ఉన్నారు. ఇప్పుడు వారి కొరికైతే పట్టం కడుతున్నారు. ఇక్కడ వాళ్ళ కొరిక వచ్చేసి వారి జాతకం చూసినప్పుడు ఏంటంటే కనుక ఆయనలో కేతు గ్రహం అనేది మంచి ఛాయలో ఉంది. కాబట్టి ఆయన కూడా క్రూరత్వంతో చేసేటువంటి రాజకీయం ఉంటుంది. రాజకీయం క్రూరత్వంతో ఉంటుంది. ఆ ఒక ఛాయ మనకి కుజుడు ఎట్లయితే బలం చూపిస్తాడో కేతు కూడా అంతే విధంగా ఉంటాడు. రానున్న రోజుల్లో ఇంకా యుద్ధ వాతావరణం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కేతు ఏం చేస్తాడంటే చాప కింద నీరులాగా యావత్ ప్రపంచానికి కూడా ఏదో రకమైన వైరస్ లాగా, మనకి లాస్ట్ టైం చూసినట్టు కొన్ని వైరస్లు వచ్చినాయి, అలాంటి యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి ఛాయలో ఖచ్చితంగా ఆయన కనిపిస్తుంటాడు మనకి. ఇది కూడా మనకి ఎన్నో రోజులు లేదు, రానున్న పరాభనామ సంవత్సరంలో మనకు తెలియచ్చు. అలానే మనకి మన భారతదేశం దాని గురించి చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఇజ్రాయెల్ నుంచి అయితే మనకు సపోర్ట్ ఉంటుంది, దుబాయ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇరాక్ ఉందో అక్కడి నుంచి ప్రమాదశాస్తు అమెరికాకి ఇబ్బంది ఉంటుంది. అలానే భారతదేశానికి కూడా కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది అని చెప్పొచ్చు, లేదు అనేది చెప్పలేం. కాకపోతే అప్పుడుకున్నటువంటి వ్యవస్థ ప్రకృతి, అప్పుడు ఉన్నటువంటి పార్టీలు మారి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ కాకుండా వేరే ఏమైనా మారితే ఇంకా ఎక్కువ
కనిపించేలైతే ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్స్ కావచ్చు, మన భారతదేశంలో ఉన్న ప్రెసిడెంట్స్ కావచ్చు, ఆయనకి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఏంటంటే కనుక శుక్రుడు ఉచ్చంలో ఉన్నారు, అలానే బుధుడు ఉచ్చంలో ఉన్నారు, దానితో పాటు గురు బలం ఉన్నది. మన మోదీ గారికి గురు బలం ఉన్నది. అలానే ఈ 2 గ్రహాలు ఉచ్చంలో ఉండటం వల్ల యుద్ధ వాతావరణం రానియరు. మాటలతోనే సమసిద్ధంగా సమస్యని పరిష్కారం చేసేటువంటి శక్తియుక్తులు ఎవరికైనా ఉంటాయంటే బుధ బలం ఉన్న వారికి, దాంతోపాటు గురు యోగం ఉన్న వారికి, గురు చండాల యోగం ఉన్న వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మన భారతదేశ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ శక్తియుక్తులు ఉన్నంత వరకు, వారు పార్టీలు కొనసాగినంత వరకు అయితే యుద్ధ వాతావరణం మన భారతదేశానికి వచ్చేటువంటి అవకాశాలు లేవు. కాకపోతే ఇక్కడ ఒకటి సూచిస్తుంది, ఎంతైనా సరే ఈ పరాభనామ సంవత్సరంలో రాహుకేతు ఉన్నటువంటి గ్రహాలు స్థితిగతులు ఉన్నాయి. దానికి రవి ఆజ్ఞ పోస్తూ ఉన్నారు, చంద్రుడు నీచంలో ఉన్నారు మన గ్రహస్థితి ప్రకారంగా భారతదేశానికి. దాంతోపాటు బుధుడు నీచంలోకి వెళ్ళిపోయినాడు. అంటే మనం ఏ చేసినా మోసపోతాం. భారతీయులు ఎంత చేసినా కూడా నమ్మి మోసపోతూ ఉంటారు. దాని వలన యుద్ధ వాతావరణం లభ్యపడుతుంది అని చెప్పొచ్చు. అలానే మనకున్నటువంటి ఏదైతే మిలిటరీ సైన్యం కావచ్చు, వీరంతా కూడా ముచ్చువాత పడేలాగా, అన్ఎక్స్పెక్టెడ్గా మరణాలు చెందేలాగా, ఏదో రకమైన వైరస్లు వచ్చేలాగా కూడా సంక్షోభం, ఆర్థిక సంక్షోభం అయితే మాత్రము చాలా ఎక్కువగా కనపడతా ఉంది ఈ పరాభనామ సంవత్సరంలో. యుద్ధ వాతావరణం భారతదేశానికి లేదు కదా అని మాత్రం అనుకోవద్దు. యుద్ధం అనగా మనకి ఏదో బాణాలు వేసో లేకపోతే యుద్ధ నౌకలు నింపో, ఫ్లైట్లు తగలబెట్టడమో, లేకపోతే ఆహుతి అవ్వటమో, లేకపోతే బాంబులు వేయటమో కాదు. యుద్ధ వాతావరణం అంటే వైరస్ కూడా యుద్ధ వాతావరణమే, అలానే రోగాల నిప్పులు రావడం యుద్ధ వాతావరణమే, ఆర్థిక సంక్షోభం రావడం యుద్ధ వాతావరణమే. ఒకేసారి 1,00,000 జాబులు పోతే అంతకన్నా యుద్ధ వాతావరణం ఏముంటుందండి? అలానే మిలిటరీ సైన్యం పోతే భారతదేశానికి ఆవిపొట్టి ఏముంది? ఇలాంటి గ్రహాలు స్థితిగతులు ఉచ్చంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ దొరకపోతే మన వ్యవస్థ ఏంటి? అలానే మన మోడీ గారు కావచ్చు, మోడీ గారితో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. ఈ మరొక వ్యక్తికి కూడా ఇలాంటి జాతకం రావడం అనేది మరొక అదృష్టం. దాంట్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలానే గురువు యోగ్యత ఉంది. ఇప్పుడు పరాభనామ సంవత్సరం మొత్తం కూడా గురు యోగ్యత ఉంది. అతనికి బుధ బలం బాగా ఉంది, దాంతోపాటు రవి బలం ఉంది. కాబట్టి కేతు గ్రహం నీచంలో ఉన్నప్పటికీ కూడా రాహు గ్రహం తనలో చొచ్చుగా ఉన్నారు. కాబట్టి భారతదేశానికి పరాభనామ సంవత్సరంలో రాహు కేతువులు ప్రభావితం ఎలా అయితే ఉందో వీరి మీద అంతే బలంతో ఉన్నారు. కాబట్టి దేశాన్ని మూలధనంగా, దేశాన్ని ఒక ముందుకు నడిపించేటువంటి భాగంగా ఎన్నో రకాలటువంటి సంకల్పం చేసేటువంటి విధంగా కూడా వీరి ఇద్దరు సమక్షంలో వీరు ఇద్దరు కూడా పార్టీలో కొనసాగి వీరిద్దరు కూడా ఉన్నంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మన భారతదేశానికి మాత్రం. ఇది కేవలం జాతక ప్రకారంగా ఈ పరాభనామ సంవత్సరంలో ఏ గ్రహాలు నీచంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఉచ్చంలో ఉన్నాయి, దీని ప్రకారంగా విరు దేశాల్లో కూడా ఏ గ్రహం ఛాయ వల్ల మన భారతదేశం బాగుంటుంది, దానితో ఏ మనిషి ఉండడం వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, ఇది చెప్పొచ్చు మనం. అలానే మనకి యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, అలానే మనకి అమిత్ షా గారు కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరి ముగ్గురికైతే ఏదైతే దేశాన్ని బాగు చేసేదానికి శక్తియుక్తులు ఉన్నాయో వీరి ముగ్గురులో మరొకటి ఉంది, చంద్రుడు నీచంలో ఉన్నారు. దాంతోపాటు ముఖ్యమైనటువంటి పాత్రలు ఉన్నటువంటి నాయకులు కాబట్టి చంద్రుడు నీచంలో ఉన్నారు. దాంతోపాటు వీరికి కేతు గ్రహం నీచంలో కనిపిస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా పరాభనామ సంవత్సరంలో. కాబట్టి దాంతోపాటు చంద్రుడు కేతుడు నీచంలో ఉన్నారు. కాబట్టి గురుబలం వాటి మీద తక్కువ ఉండడం వల్ల గండాలు అనేది వీరికి ఉంటాయి. గండాలు ఖచ్చితంగా ఈ పరాభనామ సంవత్సరంలో ఒక్కొక్కరికి 2 గండాలని ఉంటాయి. అమిత్ షా గారికి గండాలు తప్పవు, అలానే యోగి ఆదిత్యనాథ్ గారికి గండాలు తప్పవు, మన పవన్ కళ్యాణ్ గారికి కూడా 2 గండాలు అయితే తప్పవు. గండాలు కూడా ఎలా ఉంటాయి అంటే మన పక్కన ఉండేటువంటి సైన్యం కావచ్చు, మన పక్కన ఉండేటువంటి మిత్రులు కావచ్చు, మన పక్కన ఉండేటువంటి మంత్రులు కావచ్చు, వారి నుంచే ఎక్కువ ఇబ్బంది కలిగించేటువంటి, ఎవరినైతే మిత్రులుగా నమ్ముతామో, ఎవరినైతే మనం ముందుకు వెళ్తామో వారి నుంచే ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి వలన కొంచెం తగ్గొచ్చేమో, కానీ లేకపోతే దేశాన్ని కాపాడేటువంటి దాంట్లో మాత్రము ఎటువంటి సందర్భం సమస్య లేకుండా కూడా వీరు ఉన్నంత వరకు దేశానికి అయితే ఎటువంటి ఇబ్బంది కలగదు. వీరు ఒకవారం తొలగితే మాత్రం పరాభనామ సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే భారతదేశానికి కూడా యుద్ధ వాతావరణం అయితే మాత్రము రానున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి తగ్గట్టుగా ఉండాలి. ఇక వీరెట్లా ఉన్నా వారెలా ఉన్నా యుద్ధ వాతావరణం మనకు రాకుండా ఉండాలి అంటే కనుక మనము ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు. కనీసం మన భారతదేశంలో 2 పాదాల మీద నడిచినా చాలు.
ఓకే. కాబట్టి ఎక్కువగా ఏదైతే ఆశపడటం, వ్యామోహం చూపించడం, అలానే పిల్లల్ని నమ్ముకోవటం, డబ్బు కోసం ఏదైనా చేయటం లాంటివి తగ్గించుకుంటూ ఉండాలి. మంచి పనులు చేసే విధంగా ఉండాలి. భారతదేశం వెన్నుముక రైతు రాజు, అలానే పంట భూములు పండించే విధంగా ఎక్కువ సైతం పెరగాలి. మన భారతదేశం నుంచి అన్ని కూడా ఎక్స్పోర్ట్ లాంటివి జరుగుతూ ఉంటే కనుక, ఏది కూడా మనం ఇంపోర్ట్ చేసుకోకుండా ఉంటే కనుక యుద్ధ వాతావరణం లభ్యపడకుండా ఉంటుంది. ప్రతి నిత్యం కూడా ఎక్కడైనా సరే సనాతన ధర్మం పెంచుకోవాలి, యజ్ఞాలు యాగాలు హోమాలు చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే ముఖ్యమైనటువంటి ఘట్టంలో ఈ ముగ్గురు పర్సన్స్ కూడా ఆ రాజసామల యాగం అని ఉంటుంది. ఈ రాజసామల యాగం, అలానే చండీ హోమాలు ఇలాంటివి చేయడం ద్వారా వారికి అనేక రకాల గండాలున్నా, అనేక రకాల యుద్ధ వాతావరణం కూడా అవన్నీ కూడా మన దాకా రాకుండా, ప్రపంచం కాదు మన భారతదేశం వరకు ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే మాత్రం ఖచ్చితంగా రాజసామల యాగం అనేది చేసుకుంటూ ఉండాలి. అది చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ ఏర్పడినప్పుడు ఈ ఒక యాగం అనేది చేయించుకుంటే గనక మన ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఇక మంత్రులు సైతం ఉన్నవారు కావచ్చు, చేపిస్తే కనుక ఖచ్చితంగా మన భారతదేశానికి ఎటువంటి విపత్తులు కానీ ఎటువంటి ఇలాంటివి కూడా జరగవు. ఇకపోతే మన భారతదేశంలో జాతక ప్రకారంగా ఈ యొక్క పరామనామ సంవత్సరం అయితే కనుక ఫైర్ యాక్సిడెంట్లు అవ్వటం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం బయటగా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక కొన్ని కంపెనీస్, కొన్ని వ్యవస్థలు, కొన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత కాంచినటువంటి వ్యాపార సంస్థలన్నీ కూడా కూలబడిగేలా ఉన్నాయి. కాబట్టి ఈ పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే బంగారం మీద పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర డబ్బు ఉందంటే కనుక సిల్వర్ మీద, భూమి మీద డబ్బు పెట్టుకోవాలి, కానీ వేరే ఏ దాని మీద పెట్టకూడదు. డబ్బు ఎందులో పెట్టినా కూడా నష్టపోతూ ఉంటారు. గోల్డ్ మీద కూడా పెట్టకూడదు. లేదండి, గోల్డ్ మీద కూడా పెద్దగా రాదు. సిల్వర్ మీద అయితే బాగా పెట్టుకోవచ్చు, కానీ అప్పు తీసుకోకూడదు, అప్పు తేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. ఇలాంటి పాటించుకుండాలి. ఒకటే భార్య ఉండాలి, ఒకరే భక్త ఉండాలి. ఇలాంటి నినాదాలు పాటించుకుంటూ ఉంటే ఖచ్చితంగా రానున్నటువంటి పరావనామ సంవత్సరం మొత్తం కూడా సుఖశాంతులతో, ధనధాన్యాలతో తొలతూగేలా ఉంటుంది. నోరు ఉంది కదా అని చెప్పి ఎదుటి వాళ్ళని దురుసుగా మాట్లాడకూడదు. సనాతన ధర్మాన్ని పాటించకపోయినా పర్లేదు, నినాదాన్ని పాటించుకుంటే కనుక ఖచ్చితంగా పై స్థానానికి వచ్చేలా ఉంటుంది. ఇది మానవాళిగా మనకి మనంగా చేసుకోవాల్సినటువంటి ధర్మం. ఇలా చేసుకుంటే ఈ యొక్క కేతు గ్రహానికి సంబంధించి కావచ్చు, రాహుగ్రత ఛాయలకు సంబంధించింది కావచ్చు, వాటి ఒక ఇబ్బంది అనేది మనకి కలగకుండా ఉంటుంది. ఇక మనిషికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఈ రాహుగ్రత ఛాయ పోవాలి అంటే కనుక ప్రతి ఒక్కరికి ఇంకొక మనిషికి సహాయం చేయడం. ఇది చేస్తే రాహు దశ పోతుంది, రాహు సంబంధించిన దోషం పోతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణం చేసేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండడం, నమ్మి ఎదుటి వారికి మాట ఇవ్వటం, నమ్మి ఎదుటి వారికి ఇది సాయం చేయటం, అతి సాయం చేయకూడదు. అలానే జాగ్రత్తగా ఉంటూ ఎదుటి వాళ్ళని దూషించుకున్నా ఉంటే రాహు మనల్ని ఏం చేయడు. కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మన మీద యుద్ధం రాకుండా అయితే ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.